సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. కొమరవెల్లి మల్లన్న చెల్లెలుగా కొండపోచమ్మను భావిస్తారు భక్తులు. మల్లన్న దర్శనం తర్వాత ఇక్కడకు వచ్చి బోనాలు సమర్పిస్తారు. మల్లన్న దర్శనం తర్వాత పోచమ్మ దగ్గరకు వచ్చాకే తిరిగి వెళ్తారు భక్తులు. ఉగాది పండుగ వరకు కొనసాగే జాతరకు హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. కొండపోచమ్మ జాతరలో పాల్గొనే భక్తులు ఆలయం ముందున్న చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి నైవేద్యం వండిన బోనాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించి డప్పులతో ఆడుతూ పాడుతూ అమ్మవారి సన్నిధికి తీసుకువస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చే భక్తులు తీసే బోనాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న చెట్టుకు భక్తులు ముడుపులు కడుతున్నారు. కోరిన కోరికలు తీరగానే అమ్మవారికి ముడుపులు చెల్లిస్తారు. సంతానం కావాలనుకునేవారు తొట్టెల ముడుపులు కడుతుంటారు. కొమరవెల్లి మల్లన్నపై అలక వహించిన కొండపోచమ్మ ఇక్కడ వెలసిందని కథ ప్రచారంలో ఉంది. సోదరుడు మల్లన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తనదాకా వచ్చిపోయే వరమిమ్మని కోరుకున్నదట. ఇలా ఆసక్తికరమైన స్థల పురాణం కలిగిన ఆ ఆలయం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలో ఉంది. అమ్మవారి ఆలయం దగ్గరే మేకలు, కోళ్లు కోసి కళ్ళు సాక పెడతారు. ఆలయ పరిసరాల్లోనే వండుకొని కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. చాలా కష్టమైతుంది జనాలు మంచిగా చాలా గవర్నమెంట్ పని చేయాలని జాతరలో డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువతీ యువకుల నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసి నైవేద్యం సమర్పిస్తారు భక్తులు. లష్కర్ బోనాలెత్తుకుని డీజేలు ఏర్పాటు చేసి తొట్టెలను, అమ్మవారి ప్రతిమలను అందంగా అలంకరించి ధూమ్ధామ్గా సందడి చేస్తారు. మల్లన్న జాతర కొనసాగిన అన్ని రోజులు కొండపోచమ్మ దగ్గర కూడా సందడి ఉంటుంది.